అప్పుడెప్పుడో విగ్రహాలు కూల్చేసినోడు పిచ్చోడు, వాడికి మతిస్థిమితం లేదు, రథం తగలబెట్టినోడు పిచ్చోడు, మతిస్థిమితం లేదు అన్నట్టుగా ఉంది ఇది కూడా. పోలీసుల అదుపులో మల్లికార్జున ఉన్నాడు. ఎవరైతునో అంటే పవన్ కళ్యాణ్ని పేషీకి కాల్స్ చేసి చంపేస్తానని బెదిరించినోడు. ఉప ముఖ్యమంత్రి పేషీకి ఫోన్లు చేసి పవన్ కళ్యాణ్ చంపేస్తానని బెదిరించిన వ్యవహారంలో నెల్లూరుకు చెందిన మల్లికార్జునరావును విజయవాడ పోలీసులు అదుపులో తీసుకున్నారు. భార్య విడిపోయి ఆర్థిక పరిస్థితి సరిగా లేక తాగుడు కారణంగా ఆరోగ్యం క్షీణించడంతో మానసిక కుంగుపాటుకు గురైనట్టు పోలీసులు భావిస్తున్నారు. నిర్వేదంలో ప్రముఖులకు ఫోన్లు చేసి బెదిరింపు ఫోన్లు చేస్తున్నాడని గుర్తించారు. డిప్యూటీ సీఎం పేషీకి ఆదివారం రాత్రి సోమవారం ఉదయం పలు దఫాలు మల్లికార్జున ఫోన్లు చేసి చంపేస్తానని బెదిరించాడు. పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. నంబర్ ఆధారంగా చిరునామా తిరువురుగా గుర్తించారు. మల్లికార్జున కాల్ డేటాను పరిశీలిస్తే చివరి నెంబర్ని పట్టుకుని పోలీసులు ఆరాధిస్తే అది ర్యాపిడో బైక్ రైడర్గా గుర్తించారు. అతను విచారిస్తే తాను ఎంజీ రోడ్లోని హోటల్ దగ్గర దింపినట్టు చెప్పాడు. హోటల్లో తనిఖీ చేస్తే దొరికాడు. నిందితుడు పోలీసులు దొరికిన హోటల్లోనే ఈ నెల 4న దిగినట్టు అక్కడ రికార్డుల ద్వారా గుర్తించారు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్నాడు. 4 రోజులు గది అద్దె చెల్లించాడు. అప్పటి నుండి అద్దె కట్టలేదు. గదిలో దాదాపు 20 ఖాళీ మద్యం సీసాలని. నెల్లూరు చెందిన మల్లికార్జున తల్లిదండ్రులు చనిపారు. పెళ్ళైన ఏడాదికే భార్య వదిలేయడం, ఉద్యోగం లేకపోవడం, రియల్ ఎస్టేట్ కలిసి రాకపోవడంతో తాగుడుకు బానిసగా మారిపోయాడు. అక్కలు సోదరుడు ఇచ్చే డబ్బులతో జల్సాలు చేసేవాడు. తిరువూరులోని సోదరి చిరునామాతోనే ఆధార్, పాన్, సిమ్ కార్డులు తీసుకున్నాడు. మల్లికార్జున మీద విశాఖపట్నంలో మహిళపై దాడి చేసిన కేసు నమోదైంది. నిందితుడిని అదుపులో తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. మంగళవారం రాత్రి అదుపులో తీసుకుని మంగళవారం ఉదయం వరకు మద్యం మత్తులోనే ఉన్నాడు. తరచూ ప్రముఖుల నెంబర్లు సంపాదించి వీలైతే వాళ్ళని కలిసేందుకు ప్రయత్నిస్తున్నాడు. లేని పక్షంలో వాళ్ళకి ఫోన్లు చేయడం లేదా ఎస్ఎంఎస్లు పంపడం చేస్తుంటాడని గుర్తించారు. పవన్ కళ్యాణ్ పేషీతో పాటు గతంలో డీజీపీకి, హోంమంత్రి అనిత తదితరులకు కూడా ఫోన్లు చేసినట్టు తేల్చారు. నిందితుడి కాల్ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే, మతిస్థిమితం లేనోడైతే కాదు కదా, మందు కొట్టిన తర్వాత ఎట్లా చేయొచ్చు అంటే ప్రతి ఒక్కడు మందు కొట్టి ఫోన్ చేస్తాడు. డిప్రెషన్లో ఉన్నాడు, ప్రతి ఒక్కడు ఫోన్ చేయొచ్చు అంటే చేయొచ్చు. అసలు డిప్యూటీ సీఎంకి ఆడికి ఏంటి సంబంధం, లేదా హోంమంత్రికి ఆడికి ఏంటి సంబంధం, డీజీపీకి ఆడికి ఏంటి సంబంధం? వాళ్ళ నుంచి పోనీ ఇతను ఏమన్నా నష్టపోయి ఉంటే దానివల్ల ఏదన్నా వాగాడు, ఫోన్లు చేశాడంటే అర్థం. ఇంకోటి, హోటల్లో దిగ్గలిగిన పరిస్థితి ఉంది, డబ్బులు ఖర్చు పెట్టగలిగిన స్థితి ఉంది, మద్యం బాటిల్ కొనుక్కోగలిగినటువంటి స్టేజ్ ఉంది. అదే సందర్భంలో వాడేదో మతిస్థిమితం లేనోడు, సక్రమంగా లేదు అంటే ఇక ప్రతి ఒక్కడు కూడా నేరం చేసే ప్రతి ఒక్కడికి ఒక రీజనింగ్ ఉంటుంది. అర్థం పర్థం లేనటువంటి వార్తలు రాసుకురావడం ఏందో అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ని చంపేస్తానని పేషీకే ఫోన్ చేసినటువంటి వాడు ఫోన్ చేయగలిగాడంటే ఆ నెంబర్ సంపాదించాలంటే ఎంత బుర్ర ఉండాలి? నా దగ్గరే లేదు పవన్ కళ్యాణ్ ఫోన్ నెంబరు, లేకపోతే నాగబాబు ఫోన్ నెంబరు. మరి ఇట్లాంటి వాడి దగ్గర వచ్చిందంటే ఎలాగొచ్చింది అంటే దాన్ని మనం అనవసరంగా కవర్ చేసుకొస్తున్నామో ఆలోచించుకోవాల్సి ఉన్నాయి పత్రికలు.